సో ఈ టోటల్ ఈ మీటింగ్ కానీ ఇంకా చాలా బీసీ కులాలకు సంబంధించిన సర్పంచుల ఆత్మీయ అభినందన సభలు నిర్వహిస్తున్న సూర్యారావు గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నా. ఒక్కసారి క్లాప్స్ ద్వారా. చాలా గొప్ప ఆలోచన ఇది. అండ్ దాంతోపాటుగా సో ఈ పద్మశాలి ఆత్మీయ అభినందన సభ నిర్వహించాలి అనుకున్నప్పుడు సో మేమే డిస్కస్ చేసినాం. సో ఎట్లా ఎవరిని పిలుద్దాం ఏంటి అంటే, ఎవరో ఎందుకు మన నరహరి సార్ ఉన్నారు కదా అని సార్కి బాధ్యతని సార్ ముందు పెట్టడం జరిగింది. సో సార్ వెంటనే రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ధన్యవాదాలు సార్. కూడా క్లాప్స్. నాన్ వెజ్ ఉండదు ఇందులో, రవీంద్ర భారతిది ఓన్లీ వెజ్జే. దీని మీద కూడా యుద్ధం చేయాలి, స్టార్ట్ చేస్తాం ఖచ్చితంగా. నాన్ వెజ్ కూడా పెట్టాలి కదా, రవీంద్ర భారతిలో ఓన్లీ వెజ్జే ఎందుకు ఉంటుంది? శాకాహారం కాదు కదా ఇది. సో తెలంగాణ అని కాదు, ఎందుకంటే ఎవరి తిండి వాళ్ళదే. సో ఇందులో సపరేట్గా నాన్ వెజ్ పెట్టొద్దు అనే నిబంధన ఎందుకు వచ్చింది? నాకు తెలిసి అయితే జీవోలు ఎక్కడా లేవు, చట్టం ఎక్కడా లేదు. ఇది సబ్జెక్ట్ వేరే కావచ్చు కానీ అందరికి ఉపయోగపడే సబ్జెక్ట్. నేను మళ్ళీ సబ్జెక్ట్లోకి వస్తా, బట్ దీని మీద కూడా డిస్కషన్ జరగాలి. పెద్దలందరికీ బాధ్యత మీ ముందున్నది. దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్ లేకుండా మన శరీరాలు ఇప్పటికే బక్కగా అయిపోయినాయి. గుడ్లు తీసుకొస్తే గుడ్లను వెనక్కి తీసుకుపోయాడు. 700 గుడ్లు తెచ్చినావా నన్ను? 700 గుడ్లు వెనక్కి పోయినాయట. అరే ఇది ఎక్కడిది? సో దీని మీద పెద్ద యుద్ధమే స్టార్ట్ అవుతుంది. ఆ లోపే మార్చేసుకోవాలి మీ కండిషన్స్ ఏమన్నా ఉంటే. ఓకే, సబ్జెక్టులోకి వద్దాం. ఇందులో ప్రధానంగా పద్మశాలీలకు సంబంధించి, నేను కూడా పద్మశాలినే. మా నాయన మొగ్గమే నేస్తాడు ఇంకా స్టిల్. ఓకే, సో మాది వలిగొండ మండలం వెల్లువర్తి అనే గ్రామం. నేను ఇప్పుడు మన తొలి వెలుగు అనే ఒక ఛానల్ని రన్ చేస్తున్నా. పద్మశాలీల పరిస్థితి ఎట్లా ఉందంటే, 80 ఏళ్ళు వచ్చిన మన తండ్రులు తాతలు ఇంకా మొత్తం బనీన్ వేసుకొని బొక్కలు కనబడంగా ఆ మొగ్గం గుంటలో కూర్చొని ఇంకా 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 మొగ్గం నేస్తున్న జీవితాలు మనవి. ఎందుకు ఈ రకంగా తయారైపోయినాయి? ఎందుకు మనం ఇంకా ఇప్పుడు ఒక ఉద్యోగికి 60 ఏళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు, 65 ఏళ్ళు రిటైర్మెంట్ వయసు అయినప్పుడు 80 ఏళ్ళకు కూడా మొగ్గం నేస్తున్న వాళ్ళు ఎందుకున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఇంకా చాలామంది మా ఊర్లో కూడా గ్రామాలను వదిలేసి హైదరాబాద్కు వచ్చి బజ్జీల బండ్ల దగ్గర, బట్టల షాపులలో పని చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంటికి తాళమేసిన ఇండ్లు కూలిపోయి మొత్తం ఇదైపోయిన సందర్భం కూడా ఉంది. ప్రతి గ్రామంలో మీరు ఆ సిచ్యువేషన్ని చూసే ఉంటారు. ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది మనకి? ఎందుకు ఆ పరిస్థితిలోకి నెట్టబడుతున్నాం? చట్టసభల్లో చట్టాలు తయారయ్యే దాంట్లో మన వాడెవడు లేడక్కడ. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? లెక్కలు తీయండి. 3.5% జనాభా ఉన్న పద్మశాలీలకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు అసెంబ్లీలో. ఆ 2 కూడా వాళ్ళకు వాళ్ళు మేము పద్మశాలీలని క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అఫ్ కోర్స్ మన 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 దాంట్లో ఉండి మన గురించి మాట్లాడనోడు మనోడు కానట్టే కదా, భయపడాల్సిన అవసరం ఏం లేదు. అయినా సరే మీకోసం మేమున్నాం, కొట్లాడతాం కాబట్టి మీరు మాట్లాడండి అని చెప్తున్నాం. ఇవాళ కొండా సురేఖకైనా ఇంకొకరు ఉన్నారు, ఎవరు, సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్ గారు ఉన్నారు. సో వాళ్ళకి చెప్తున్నాం. సో ఈ పరిస్థితులన్నింటికి కారణం ఏంటి? చట్టసభల్లో మన వాళ్ళు ఎవరు లేకపోవడం. ఓ ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు. 3.5% ఉన్న మనకి 10 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన మనము టోటల్ 1952 నుంచి 2023 ఎలక్షన్స్ వరకు మొత్తం ఎమ్మెల్యేల లెక్క చూసినా 10 మంది లేరు. షేమ్, సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. దీనికి కారణాలు ఏంటి అంటే, మనది ఇంతేనేమో, మనం ఇక్కడే ఉంటామేమో, రాజకీయాలకి మనం పనికి రామేమో అనే ఒక భయంకరమైన ఆలోచనలోకి మనల్ని నెట్టేసినారు. దీని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. ఈ 165 మంది సర్పంచ్లు కేవలం శాల్వాలు కప్పుకొని మెమోంటోలు తీసుకొని వెళ్ళడం కాదు,
మీరు మీ గ్రామాల్లో ప్రజలని చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ బాధ్యత మీదే. ఈ 165 మందిలోంచే ఎమ్మెల్యేలు కావాల్సిన అవసరం ఉన్నది రాబోయే రోజుల్లో. ఎంత దారుణం అంటే, ఇప్పుడు అవతలి వాన్ని మనం నిందించడం కాదు, అవతలి వాన్ని మనం తిట్టడం కాదు. వాన్ని తిడితే మనకేం రాదు. మనల్ని మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో చేనేత సహకార సంఘం ఉన్నది. చిన్న విలేజ్ అయితే 2-3 విలేజ్లకు కలిపి ఒకటి ఉన్నది. 12 ఏళ్లుగా ఎలక్షన్స్ లేవు చేనేత సహకార సంఘాలకి. 12 సంవత్సరాలు ఎలక్షన్స్ లేకపోతే ఒక్కరమన్నా ఓ ఇందిరా పార్క్ దగ్గర ధర్నానో, ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడించడమో ఏమన్నా చేసినామా? 12 సంవత్సరాలుగా ఎందుకు ఎలక్షన్స్ లేవు? ఆ సంఘాలు అట్లే నిర్వీర్యం అయిపోవాలి. ఆ సంఘాల ద్వారా ఎవరైనా లీడర్లుగా అయితే వాళ్ళు లీడర్లుగా ఇంకా వేరే వేరే పదవుల్లోకి రావడానికి అవకాశం లేదు అనే ఒక భయంకరమైన కుట్ర. వాడు కుట్ర చేస్తుంటే మనం సైలెంట్గా ఇంట్లో పడుకున్నాం. ఇది విమర్శ కాదు, ఇది సద్విమర్శ కింద తీసుకోవాలి. మనలో ఉన్న నాయకత్వం కూడా మనల్ని కొంత పైకి రావాల్సిన అవసరం ఉంది, పోరాడాల్సిన అవసరం ఉన్నది. 12 ఏళ్లుగా ఎలక్షన్స్ లేవు. మొన్న ఎలక్షన్స్ పెట్టిరు, పాలక మండలి వచ్చింది. మరి దానికి లోపల మొత్తం తాళం వేసి తాళం ఖరాబై లోపల దుమ్ము పట్టిపోయిన ఆ సంఘాలను ఎవడు బాగు చేయాలి? దానికోసం ఇంకో భయంకరమైన పోరాటం జరగాలి. దాని మీద పోరాటం ఏది? ఎవరు మాట్లాడతలేరు. పదవి వచ్చిందా, కూర్చుందా, కూర్చున్నామా, అయిపోయింది, బస్. పద్మశాలి సంఘాలు కూడా చాలా పెద్ద ఎత్తున మూమెంట్ తీసుకురావాలి. నేను అనుకుంటున్న బీసీల్లో ఉన్న యాదవులైనా గౌడ్లైనా ఇంకెవరిదైనా సభ జరిగి ఉంటే ఇట్లుండదు, చాలా హంగామా ఉంటుంది. అంటే ఇది ఉన్న విషయం చెప్తున్నాం. అంటే మనకంటే కొంత చైతన్యంతో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు గ్రేట్ అని అంటున్నాం మనం. సో వాళ్ళు గొప్ప వాళ్ళనే అంటున్నాం. సో మనం ఎందుకు ఆ సిచ్యువేషన్లో లేం? కాబట్టి ఈ దిశగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్ ఎలక్షన్స్లో 2028-29లో నరహరి గారు అసెంబ్లీలో కూర్చోవాలి, లేకపోతే పార్లమెంట్లో కూర్చోవాలి. సో ఇంకా మన నుంచి వచ్చేటువంటి వాళ్ళని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. గెలిచిన తర్వాత సమాజాన్ని మర్చిపోవద్దు దయచేసి. ఎవరైనా సరే, ఇప్పుడున్న ఎమ్మెల్యేలైనా ఎవరైనా, అది జరుగుతున్నది. సో అది జరగొద్దు అంటే మనం చైతన్యంతో ఉంటే వాళ్ళు కూడా కరెక్ట్ పొజిషన్లో ఉంటారు. ఈ సమాజం మొత్తం నా దగ్గర లేకపోతే, నా వైపు లేకపోతే నేను ఓడిపోతా అనే భయం ఎప్పుడైతే మనం కల్పిస్తామో ఆటోమేటిక్గా మనకు అనుకూలమైన నిర్ణయాలు వచ్చేస్తాయి. సో ఆ భయపెట్టే పొజిషన్లో మనం లేం. సో ఇక నుంచి భయపడకుండా, వెనక్కి తగ్గకుండా, అవతలి వాడిని భయపెట్టే పొజిషన్. భయపెట్టడం అంటే నెగిటివ్ వర్డ్ ఏం కాదు, అది పాజిటివ్గానే చెప్తున్నా. సో అవతలి వాళ్ళకి మాకు మంచి చేయకపోతే, మా గురించి ఆలోచించకపోతే మీ సీట్లు ఉండయి అనే దిశగా మనం పోరాటం చేస్తేనే మనలో మార్పు వస్తుంది. ఆ దిశగా పోరాటం చేయాలి. రాబోయే ఎలక్షన్స్లో 3 అంశాల మీదనే ఎలక్షన్ జరుగుతాయి. ఒకటి, సామాజిక న్యాయం. ఎవరి వాటా ఎంతో వాళ్ళకన్ని సీట్లు రావాల్సిందే, వాళ్ళు చట్టసభల్లో ఉండాల్సిందే. ఇది ఒక పోరాటం దిశగా ముందుకు తీసుకెళ్ళాలి. తెలంగాణలో ఉన్నాం కాబట్టి స్థానికత అంశం ప్రధాన అంశం అవుతుంది. తెలంగాణ వాదం రెండో అంశంగా ఉంటుంది. అన్నింటికంటే కీలకమైంది విద్య, వైద్యం, ఉపాధి. విద్య లేనిది సమాజం లేదు, వైద్యం లేనిది మనుషులు లేనిది సమాజం లేదు, ఉపాధి లేనిది ఏమీ లేదు. కాబట్టి విద్య, వైద్యం, ఉపాధి ఈ అంశాల మీద మనం ఆలోచించి ఓటేస్తే మంచి పార్టీలని, మంచి నాయకులను మనం తీసుకురాగలుగుతాం. ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దయచేసి పదే మనం చెప్పాల్సింది, ఈ నోటుకి ఓటు అమ్ముకోవడం వలన ఈ సమస్యలు వస్తున్నాయి. దయచేసి దీని నుంచి కూడా మనం బయటపడాల్సిన అవసరం ఉన్నది. మొన్న సంఘాల ఎలక్షన్లకు కూడా బాగా పంచిరు పాపం. మన దగ్గర ఏం లేకనే పాయ, మళ్ళీ మన దాంట్లోంచి మనమే తింటాం. ఎట్లా అంటే సమాజం మొత్తంలో ఈ సమస్య ఉన్నది. సో దీని నుంచి కూడా బయటపడాల్సిన అవసరం ఉన్నది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.